ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రెస్ మీట్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని ఎప్పుడూ ఉంచలేదు. థ్యాంక్ యూ వంశీశేఖర్ అన్న, లవ్ యూ. ఇక పెళ్ళిగాని ప్రసాద్ అనే సినిమా గురించి ఒక పెద్ద ఎగ్జామ్ రాసామండి. ఆల్మోస్ట్ ఆ ఎగ్జామ్లో నాకు నేనుగా నా మనస్సాక్షికి 100% మంచి మార్కులు వేసుకున్నాను. ఈ సినిమా తప్పకుండా మీ దగ్గర కూడా మంచి మార్కులు పడతాయని ఆ టెన్షన్తో ఉన్నాం. ఈ వీక్ మాకు స్టార్ట్ అయింది నర్వస్ వీక్ స్టార్ట్ అయింది. సో తప్పకుండా ఈ మార్చి 21 మా సినిమాకి మీరందరూ వచ్చి మీరందరూ చూసి జెన్యున్గా మీరు ఏం రాసినా సరే మేము శిరస్సు వంచి దాన్ని తీసుకుంటాం. మిమ్మల్ని అందరూ మెప్పిస్తున్నాను, ఆశిస్తున్నాను. పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. మా పక్కన కమెడియన్లు పక్కన హీరోయిన్లు దొరకడం చాలా కష్టం అండి. ఎందుకంటే చాలామంది కమెడియన్ పక్కన అంటారు. అలాంటిది మా పక్కన యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ప్రియాంక శర్మ గారు. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ నా సీనియర్ నటిత ఈ బ్యాచ్ చూసాను, ప్రియాంక శర్మ అండ్ అన్నపూర్ణమ్మ గారు అండ్ ప్రమోదిని గారు. ఇది వీళ్ళ బ్యాచ్ సినిమాలో చేసేటువంటి హడావిడి తప్పకుండా మిమ్మల్ని అందరినీ కడుగుబ్బ నవ్విస్తుందండి. పెద్ద దండుపాలెం బ్యాచ్ అని చెప్పొచ్చు. అది నా మీద యుద్ధానికి వస్తారు. ఆ యుద్ధం చేసే సీన్లు తప్పకుండా మంచి కామెడీని తప్పిస్తాయి. సో నాది అండ్ మురళీ గౌడ్ గారి క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాలో ఒక మీటర్ కట్టుబడి ఉంటుంది. ఆ సిన్సియారిటీ కనపడుతుంది ఆ క్యారెక్టర్లో. మాకు ఆపోజిట్కి వచ్చే ఈ గ్యాంగ్ చేసేటువంటి హడావిడి తప్పకుండా సినిమాలో మిమ్మల్ని అందరినీ ఫన్ బ్లాస్ట్ చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ అలాగే మా ప్రొడ్యూసర్ గారు బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ ఈ బడ్జెట్ ఈ కాన్సెప్ట్కి ఎక్కడ అన్కాంప్రమైజ్డ్ కాకుండా మీరు ఒక మంచి బడ్జెట్ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి, అతని గురించి ఇప్పుడే మాట్లాడకూడదు. ఆఫ్టర్ సినిమా మీరు మాట్లాడేంత మంచి సినిమా తీశారు, అప్పుడు మనం మాట్లాడదాం. అలాగే ఈ సినిమా నేను అడిగిన వెంటనే ఒక గుడ్ విల్తో, ఒక మహారాజు మనస్తత్వంతో ప్రభాస్ అన్న టీజర్ లాంచ్ చేశారు. అది నిజంగా అన్న థ్యాంక్ యూ సో మచ్. అలాగే విక్టరీ వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్న లాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఎనర్జీ, ఆయన ఆరా వేరే రకంగా ఉంది. నేను వెళ్ళి చూడగానే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను అడిగిన వెంటనే ఆయన నాకు ట్రైలర్ లాంచ్ చేసి పెట్టారు. ఒరిజినల్ పెళ్లిగాని ప్రసాద్ వెంకటేష్ గారు కాబట్టి సో జూనియర్గా నన్ను ఆశీర్వదించి మంచి సినిమా రావాలి, మంచి సినిమా నువ్వు సక్సెస్ కొట్టాలి తమ్ముడు అని బ్లెస్ చేసి ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ రెండు 100% ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్, ప్లస్ వాళ్ళ మెప్పును కూడా పొందాను. అలాగే ఎస్విసి లాంటి ఒక గొప్ప బ్యానర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అంటే వాళ్ళు ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొని ఆ బ్యానర్లో మేము పెట్టాం. అంటే వాళ్ళు చూసి కంటెంట్ ఓకే అని ఇది మా బ్యానర్లో రిలీజ్ చేయదగ్గ సినిమా కాబట్టే మేము చేస్తున్నామని మాకు ఎస్విసి బ్యానర్ని అప్పచెప్పడం జరిగిందండి. రెగ్యులర్ రిలీజ్ కాకుండా వాళ్ళ ఓన్ మూవీలా ఇది మాకు తీసుకొని శిరీష్ అన్న అండ్ రాజ్ సార్ మీ దగ్గరే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా నేను బార్డర్ చేశాను. ఇంత లాంగ్ టైం తర్వాత మీ బ్యానర్ నుంచి నా సినిమా రిలీజ్ అవ్వడం నిజంగా ఒక ఎమోషన్ గురవుతున్నాను. తప్పకుండా మీ బ్యానర్కి కావచ్చు, ప్లస్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన మారుతి అన్న కావచ్చు, నా స్నేహితుడు అనిల్ రావుపూడికి కావచ్చు, మీ అందరికీ ఏమాత్రం చెడ్డ పేరు తీసుకురాను, మంచి పేరు తీసుకొస్తానన్న. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమా వెంట నిలబడినందుకు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.